నమస్తే మిత్రులారా. నేను ఇంతకుముందు మీకు ఒక వీడియో కూడా చూపెట్టిన. ఇక్కడ అక్రమ ఇసుక తరలించడానికి ర్యాంప్ ఏర్పాటు చేసిర్రు అని చెప్పి మీకు చూపెట్టిన. ఇంకొకటి చూపెడుతున్నా చూడండి. ఇగో ఇసుక. ఇగో మనం ఇప్పుడు గంగా లోపటనే ఉన్నాం. ఈ గంగల నుంచే ఈ ఇసుకను తరలించడానికి వీళ్ళు ఇట్లా ర్యాంప్ ఏర్పాటు చేసిర్రు. చూడండి. ఈ ర్యాంప్ ద్వారా ఇక్కడ ఇక్కడ మైన్ చేసి లారీలల్లా ఇసుకను ఎక్కిచ్చి ఈ నుంచి తీసుకొని పోయి అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక 2 ఎకరాల చేనులో అక్కడ డంప్ చేసి దీన్ని తీసుకుపోదామని ట్రై చేస్తున్నారు. ఈ అధికారులకు నిజం చెప్తా ఉన్నా, వీళ్ళకు కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ సచ్చిపడిపోయినట్టున్నది. అక్రమంగా ఇసుకను పట్టుకపోయే వాళ్ళ మీద ఉక్కు ప ఉక్కు ప ఉక్కు ప ఉక్కుపాదం మోపడానికి ఎందుకు రావడం లేదు? అధికారులు అసలు వీళ్ళకు ఎన్ని లంచాలు తీసుకుంటున్నారు? మీరు స్పష్టంగా చెప్పండి ప్రజానీకానికి. రైట్. ఎందుకంటున్నా అంటే వితౌట్ పర్మిషన్ తోటి, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ ర్యాంప్ ఏర్పాటు చేసి మట్టి తవ్వకాల పేరుతోటి ఇసుకను, మన సంపదను, మన కాంట్రాక్టర్. మరి తెలంగాణ వాసులు ఏం చేస్తున్నారు మీరు? లోకల్‌లో ఉండే ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో 2 బంగారాలున్నాయి. ఒకటి బొగ్గు అయితే మన తెలంగాణలో రెండవ బంగారంగా పిలువబడేది ఇసుక. ఇది గోదావరిలో మాత్రమే దొరుకుతుంది. ఈ గోదావరి బంగారాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లు, అధికారులు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి అక్రమంగా వితౌట్ పర్మిషన్ తోటి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి వీళ్ళు లారీలలో ఇసుక తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇది స్టార్ట్ ఇంకొక 10 రోజులలో ఇక్కడ ఇసుక క్వారీ తయారవుతుంది. ఇది లెంకెలగడ్డ గ్రామానికి సంబంధించిన ఇసుక క్వారీ మ్యాటర్. సో ప్రజలారా మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్. షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించిన డీసీ, ఎండీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బుర్రకెక్కేటట్టు మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన బంగారాన్ని ఎవడో ఎత్తుకపోతున్నాడు. మన స్థానికంగా ఇక్కడ ప్రజలకు ఉపాధి కలగాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న యువతులకు ఉపాధి కలగాలి. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న యువకులకు ఉపాధి కలగాలి. అంతేగాని ఎవడో కోట్లు సంపాదించుకొని పోతాడో మనం ఎందుకు చూస్తాం? ఇక్కడ మన సంపదన వాడు కోట్లల్లో పట్టుకొని పోతున్నా మనం ఎందుకు చూస్తాం? ఇదే ఇదే క్వారీలో ఇదే వాసికి చెందిన ఒక ఎస్సీ బిడ్డకో, ఎస్టీ బిడ్డకో ఇక్కడ కాంట్రాక్ట్ ఇవ్వండి. కాంట్రాక్ట్ ఇస్తే అదే ఎస్సీ బిడ్డలకు, అదే ఎస్టీ బిడ్డలకు, బీసీ బిడ్డలకు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఎవడో కొనికిసా గొట్టంగాడు పాగలుగానికి ఆంధ్రోనికి తీసుకొచ్చి కాంట్రాక్ట్ అప్పచెప్పితే ఇక్కడ ఉన్న బంగారాన్ని వాడు కోట్లకు అమ్ముకుంటే ఇక్కడ ఉన్న ప్రజలు అడక తినే స్థాయికి వస్తున్నది. అదేవిధంగా ఇక్కడ ఇసుక ఇసుక నిల్వలను తీయడం వలన భూమి తేలి నీటి శాతం పడిపోతుందట. ఇదివరకే నీరు తక్కువ ఉంది, పంటలు వండట్లేదు అని చెప్పి చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తుంటే ఒక పక్క ఇసుక దోపిడీ, మరో పక్క మట్టి దోపిడీ, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది ప్రజలారా? ఒకసారి ఆలోచించండి. ఇన్ని దోపిడీ నడుస్తూ ఉంటే తెలంగాణ ఇక అమ్ముకున్నట్ట, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆంధ్ర చేతిలో ఇండైరెక్ట్గా మనం పెట్టినట్ట. ఇది అదేవిధంగా ఇక నీళ్ళ విషయం చూసుకున్నట్టయితే నీళ్లు కూడా దోపిడీయే. ఒక పక్క నీళ్ళ దోపిడీ, మరో పక్క మట్టి దోపిడీ, మరో పక్క ఇసుక దోపిడీ. ఇవన్నీ దోపిడీ గురవుతున్న తెలంగాణ మనం ఏమనొచ్చు? దోపిడీ గురవుతున్న తెలంగాణ అనొచ్చు. మన తెలంగాణలో మనమే దగా పడుతున్నాం. దయచేసి స్థానికంగా ఉన్న ప్రజలారా, స్థానికంగా ఉన్న యువకులారా, స్థానికంగా ఉన్న యువతులారా మీరందరూ దీన్ని ఖండించండి, దీన్ని ప్రశ్నించండి. ఇక్కడ ఉన్న మా బంగారాన్ని మీరు తీయడానికి వీలేదని చెప్పి ఈ క్వారీని మీరు స్టాప్ చేయండి. ఈ క్వారీని అట్లీస్ట్ మీకు ఎంప్లాయ్మెంట్ కలిగేటట్టయినా కానీ మీరు చేసుకోవాలని చెప్పి నేను జీనస్ గ్లోబల్ ద్వారా చెప్తా ఉన్నా. మీరు తలుచుకుంటే కాందేమున్నది. తెలంగాణలో మనకు ఇంతకుముందు చెప్పినట్టు 2 బంగారాలు ఉన్నాయి. ఒకటి సింగరేణి బంగారం, 2 ఇసుక బంగారం. ఈ 2 బంగారాలను లక్షల కోట్లకు అమ్ముకుంటున్నారు. మీరు ఒకసారి కళ్ళు తెరవండి. అసలు ఏం జరుగుతుందో మీరు ఒకసారి వచ్చి చూడండి. ఎన్ని లక్షల కోట్ల టన్నుల ఇసుక, ఎన్ని లక్షల కోట్ల బంగారం, అది బొగ్గు పోతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇంట్లో రాజకీయ నాయకులు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటారో ఆలోచించండి. కాంట్రాక్టర్ల పేరుతో కమిషన్లు దండుకొని మన ప్రాంతానికి, మన ప్రాంత యువతకు, మన ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలారా దీనికి తిరగబడాలి. ఇక్కడ లెంకలగడ్డలో ఎవడైతే క్వారీ పెడుతున్నాడో వాడిని డైరెక్ట్గా జుట్టు పట్టి బట్టలూడదీసి గెదిమి కొట్టాలని చెప్పి జిన్నెస్ గోపాల్ ద్వారా నేను చెప్తా ఉన్నాను. మీరు చూస్తూనే ఉండండి. ఇంకా డంపుకు సంబంధించిన పూర్తి విశేషాలు మీకు నేను అందించే ప్రయత్నం చేస్తా. ఎక్స్క్లూజివ్గా నేను ఇక్కడికి వచ్చిన జీనస్ గ్లోబల్. చూడండి పైన ఎండ ఎంత కొడుతుందో చూడండి. ఈ ఎండకైనా కానీ ఇక్కడ ఉన్న ప్రాంత యువతకు, యువకులకు పని దొరకాలి అనే ఉద్దేశం మీద మీకు నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా.
ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఓ నలుగురికి షేర్ చేయండి. ఆ! మీ పక్కనున్న వాళ్ళకి కూడా దీన్ని చెప్పే ప్రయత్నం చేయండి దయచేసి.